ఎలక్షన్స్ అన్ని కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టుగా అనిపిస్తలేదు. వాళ్ళకు చూస్తే ధైర్యం లేదు. వాళ్ళేదో బుల్చుకులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గద్దె మీద కూర్చున్నారు, కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న, వాళ్ళకి చెడగొడుతురన్న వాళ్ళు మొత్తం. మన సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసిండన్న, ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేసిండన్న మన సీఎం కేసీఆర్ గారు. 12,769 గ్రామాలుంటే ప్రతి గ్రామంకు గ్రేవ్ యార్డు, డంపింగ్ యార్డు, మళ్ళా క్రీడా మైదానం, నర్సరీ, ఇవన్నీ కూడా తాగునీరు సాగునీరు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశంలో ఎక్కడ లేదు మన లెక్క అభివృద్ధి, మన లెక్క రాష్ట్రం. కరెంటు కానీ ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా. మొన్న పంట వండితే అసలు రోడ్లు, గోదాములు, రైస్ మిల్లు సరిపోలేదన్న. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని. అసలు రాష్ట్రాన్ని అసలు మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను నేను 100 మీటర్ల లోతు బొంద పెడతా, నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్జన్యం. మనని పొందబెడతాడు, మన కేసీఆర్ని పొందబెడతాడు, మన బీఆర్ఎస్ పార్టీని పొందబెడతాడు. మీకు తొందరలనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి. మీకు బొందబెట్టేటోడు అలా ఢిల్లీలో ఉన్నాడు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి 3 జరిగిపోయారు. ఎవరెవరు జరిగిపోయారు? మమతా బెనర్జీ జరిగిపోయిందా? నితీష్ కుమార్ జరిగిపోయిందా? ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా? ఇక 3 పోయినాక ఎవరు మిగిలినరా? రాహుల్ గాంధీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఆయన రెండోసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకి వెళ్ళిపోయింది. వాళ్ళు 56 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్. ఏముద్ధరించారయా? మన తెలంగాణలో మనకంటే ముందు 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. ఓ కరెంట్ ఇచ్చిర్రా, ఓ తాగునీరు ఇచ్చిర్రా, ఓ సాగునీరు ఇచ్చిర్రా, ఓ 200 పింఛన్ ఇచ్చిర్రు. వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 6 గ్యారెంటీలు చెప్పి పెద్దగా మాయ మాటలు చెప్పి మోసపూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. తప్పు లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు 6 గంటలు 420 420 నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు 5 నిమిషాల పని కాదు. రైతు బంధు ఎందుకు వేస్తలేవు? అప్పుల పాలు చేసిపోయారు అంటున్నావు. అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతారు. అవన్నీ పంచుకుంటారుగా మంత్రులంతా లైన్గా కూర్చొని. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా? సెక్రటరియట్ కట్టినప్పుడు అప్పు కాదా? కాళేశ్వరం కడితే అప్పు కాదా? కేంద్రంకి వెళ్ళి వాళ్ళని తెచ్చిచ్చిర్రా కాళేశ్వరానికి? యాదగిరిగుట్ట కడితే డెవలప్మెంట్ కాదా? మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా? ప్రగతి భవన్ కడితే అప్పు కదా? వీళ్ళకట్ట అప్పు ఉండొద్దట, లంక బిందెలు పెట్టి పోవాలంట, వీళ్ళు వచ్చి కూర్చుంటారట, దబా చేస్తారట. అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం, రైతు బంధు పడుతుంది ఆన్లైన్లో. నువ్వు 10,000 వేస్తాను, మేము 10,000 వేసినాం, నువ్వు 15,000 కొట్టు, అప్పు చేయి, ఎవడొద్దా చూడండి. నువ్వు మేము 2,000 పిక్చర్ ఇచ్చినాం, మీరు 200 ఇస్తే నువ్వు 4,000 ఇస్తాను. ఆన్లైన్లో ఇంకా ఆ గ్యారంటీలు ఎందుకు? ఆ అప్లికేషన్లు ఎందుకు? ఆ ఫామ్లు ఎందుకు? ఇదంతా ఎందుకు? ఆన్లైన్లో ఆల్రెడీ డాటా ఉన్నది. ఎంతమంది పిక్చర్ పోతుందో అంతమందికి అయితే 4,000 ఎవడన్నా ఆపుతుందా? నేను 4,000 వేస్తే ఎవడన్నా ఆపుతుందా? పొద్దుందాకా కేసీఆర్ని తిడుతుర్రు, కేటీఆర్ని తిడుతురా వాళ్ళు. అరే పింఛన్ కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం, కళ్యాణ లక్ష్మి చెక్ నెంబర్ తులం బంగారం ఇస్తున్నాం, ఇచ్చాయి తులం బంగారం. ఎవడంత వద్దు అంటుండా? నిన్న ఎవడన్నా ఆపుతున్నాడు? అది చేత కాదు, అది ఇయ్యలేక రోజు మీటింగ్లేనాయా, రోజు మీటింగ్లే. మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు
అవి ఏం మీటింగ్లు ఎందుకు, అంత ఆన్లైన్. అదృష్టవంతునికి ఎంత బాగా చేసిపోయారంటే కేసీఆర్ గారు నర్స కొడుకు పుట్టేట్టు వచ్చింది వాళ్ళకి అదృష్టం. అంత ఆన్లైన్ పర్ఫెక్ట్గా ప్రభుత్వము అన్ని రకాల అభివృద్ధి చేసి పెట్టి రేవాళ్ళు తిరగందుకు అయితే లేదు వాళ్ళకు, ప్రభుత్వం నడిపిస్తేందుకు వస్తలేదు వాళ్ళకు, అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకి పొద్దున్నాక మీటింగ్లే, వాళ్ళ ఏది పాస్ అయితే లేదు, ఒక్క మీటింగ్లో ఒక్కటనే పాస్ అయితే లేదు. అది వాళ్ళకి చేత కాదు, కొత్తగా మాయమాటలు చెప్తున్నారు, టైంపాస్ చేస్తున్నారు, పొద్దు పోడొడుతున్నారు, అంతేగాని అది ప్రభుత్వం, అది పద్ధతి కాదు. ఒట్టిగానైనా మనని తిడుతురా, మన మీద లంగలెక్క కడుపు చంపుకొని 4 ఏళ్ళు ఎట్లా చరిత్ర సృష్టించడం, తెలంగాణ అంతా దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం చేసినాం మన సీఎం కేసీఆర్ గారు. దానిని పట్టుకొని తింటారు. ఆడ ఇలా హైదరాబాద్ చూస్తే అమెరికా తర్వాత హైదరాబాద్, అమెరికాలోనే చాలా పాతగా కనిపిస్తుంది కానీ హైదరాబాద్ కొత్తగా హైదరాబాద్, ఆ రింగ్ రోడ్లు, నెక్లెస్ రోడ్లు, ఆ బిల్డింగ్లు, ఆ టవర్స్, ఆ డెవలప్మెంట్, ఆ అభివృద్ధి ఎవరు చేసినా? కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. ఒక్కటి మొదలుపెట్టి కూడా కంప్లీట్ చేయలే మీరు. అన్ని కంప్లీట్ చేసిన ఘనత మన కేటీఆర్ కేసీఆర్. ఇవాళ హైదరాబాదులు షామ్ చేసిండు. ఇవాళ షామీర్పేట్ల మనది ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి, మన వాల్యూ మనకు తెలియదు. అంతకుముందు కూడా ఉండే కానీ అప్పుడు కొన్ని ఉండే. మన కేటీఆర్ గారు పట్టించుకొని ప్రపంచంలో ఉన్న కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల కూడా నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, ఫెసిలిటీస్ ఇచ్చి, కొత్త పోలీస్ స్టేషన్ పెట్టి ప్రపంచంలోనే నంబర్ 1 చేసిన ఘనత మన కేటీఆర్ గారు. ఇక్కడ ఫార్మా కంపెనీ జెన్యున్ వాల్యూ, అది మామూలు విషయం కాదు. మన వాల్యూ మన పిల్లలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో, భారతదేశంలోనే 1,00,000 టాబ్లెట్లు తయారైతే 50,000 టాబ్లెట్లు ఇన్నే తయారవుతాయి. 50% వ్యాక్సిన్ కానీ ప్రతిది అన్నా మా మేడ్చల్ బలం మీకు తెలియదు. ప్రపంచంకే సప్లై చేసిన కరోనా టైంలో వ్యాక్సిన్ చేసిన భారత్ బయోటెక్ అది మా పక్కకే ఉన్నది, ఇదే షామిలిపేటలో ఉందండి. మన మేడ్చల్ మామూలు అనుకుంటారా మీరు? మన వాల్యూ ప్రపంచంలో గుర్తుపడతారు నాయన. మేడ్చల్ అంటే, షామిలిపేట అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది మనకు. కాబట్టి మనం అధైర్యపడొద్దు. టెంపరవరీ, వీళ్ళదంతా టెంపరవరీ ప్రభుత్వం, నిలబడది. ఇగో వాళ్ళు వచ్చారు ఇప్పుడు, ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఆడ కేసులు పెడుతున్నారు, ఈడ కేసులు. మా దర్శనంలో చెప్తున్నట్టుగా అది టెంపరీ, ఒక్కటే నెల. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయితే అలా పూడీలని బంద్ అయిపోతాయి. అలా ప్రజలు గుర్తుపట్టుకున్నారా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని. ఇప్పుడు మరిసిపోయి కూడా కాంగ్రెస్కు ఓటేయరు, మరిసిపోయి కూడా. నువ్వు కాళ్ళు మొక్కినా, దండం పెట్టినా, 6 రేట్లు ఇచ్చినా వద్దు నాయనో, వీడికే మోసం పోయి నాయనో, మా నోట్ల మన్ను పోస్తారు నాయనో మీరు. మా కేసీఆర్ ఉండగా మంచిగా టక గల టింగు పైసలు వాడి, టింగు లేదు టాంగు లేదు. కాబట్టి వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది. భారీ మెజారిటీ తోటి ప్రతి ఎలక్షన్ మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాదే. మన ముందు ఏ ఎలక్షన్ వస్తే మీ ఎంబడి అన్ని రకాల కూడా ఆదుకుంటా. ఏదైతే సర్పంచ్లు ఉన్నారో, ఎవరైతే ఎంపీటీసీ ఉన్నారో, ఎవరు వచ్చినా ఏదైతే నేను అప్పుడు గెలిపించిందో 4 ఏళ్ళ 5 ఏళ్ల కింద అదే పద్ధతిలో మళ్ళీ గెలిపిస్తాను కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా. మీరు ఎవ్వరు అధైర్యపడద్దు. మీకు మల్లన్న ఉన్నాడు, మంచోనికి మల్లన్న సినిమా చూపిస్తా. ఎవరికి భయపడేదే లేదు. ఇదంతా టెంపరవరీ కాళ్ళు. ఓడిపోయినాక ఆ దింపుడు గల్లం కాళ్ళు నెల దినాల కోసం వస్తుంది చూడు, అది వచ్చి ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ అప్లికేషన్లు వంచడానికి ఎట్లా వచ్చినా ఊళ్ళో పడతా. మన జంగయాదవ్, మన సుధీర్ రెడ్డి, వచ్చేస్తాం ఇచ్చేస్తాం. ఏం తిరుగుతురా రామారా, సిగ్గుపోతుంది. మొన్నటి దాకా అత్తలేదు పత్తలేదు. వాళ్ళు ఏం చేసినాలే, వాళ్ళు ఏమైనా చేసినారే? వాళ్ళు ఎవరేం చేయలేదు. వాళ్ళు చేసిందంటే మల్లన్న, చేసిందంటే కేసీఆర్. కేసీఆర్ చేసిరే మనకు. కాబట్టి మీరు కేసులకు కానీ, మంచికి కానీ, పంచాయతీలకు కానీ దేనికి భయపడకూడదు. మల్లన్న సగం రాత్రి కూడా మీకు తయారు, కొట్లాడుతానికి తయారు. వాళ్ళకి కొట్లాడే అవసరం లేదే. మనము 95% ఉన్న వాళ్ళు 5% ఉన్నారే. ఆడవాడి రోడ్డు గల్లికోడు లేడు, ఊరికో లీడర్ లేడే.
ఇప్పుడు ఒక్క మండలం పెడితే ఇంతమంది వచ్చు. వాళ్ళని పెట్టుకోవాలి మండలంలో, వాళ్ళని పెట్టుకోవాలి. రూలింగ్ ఉన్నారు కదా, ప్రభుత్వం వాళ్ళే కదా, వాళ్ళదంతా డామినేషన్ ఎవరి మీద నడుస్తుంది గుర్తా? పోలీస్ స్టేషన్లా, ఎంఆర్ఓ ఆఫీసులా, ఆడాడ నడుస్తుంది. ఏం మనం దొంగ బేరాలు చేస్తామా? మనం దొంగతనాలు చేస్తాం. వాళ్ళ దాంట్లో వాళ్ళు దొంగ బేరాలు చేస్తారు, దొంగ కబ్జాలు పెడతారు. వాళ్ళకు అవసరం పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ. మనకేముంది? కష్టపడేటోళ్ళం, ప్రజలకు సేవ చేసేటోళ్ళం, మనం ప్రజలలో ఉండేటోళ్ళం, మనం ప్రజలకు పని చేసేటోళ్ళం మనం. కాబట్టి మనం ఏది కూడా అధైర్యపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు మనెంబడే ఉన్నారు. మనం మంచిగా భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అయినా, ప్రతి సర్పంచ్ ఎలక్షన్ అయినా నేను మీ దగ్గరకు వచ్చి, ఎందుకంటే ప్రతి ఊర్లో నేను రోడ్లు వేపించినా, గుళ్ళు గడిపించినా, నాకు ఓటు అడిగే హక్కు నాకే ఉన్నది. కాబట్టి ఊర్లలో దండం పెట్టుకొని పాదయాత్ర చేసి మీ అందరినీ కూడా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను మళ్ళా పోయినసారి ఎట్లా గెలిపిస్తున్నావు ఇప్పుడు కూడా అట్లా గెలిపించే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. మనమందరం కూడా ఒక కుటుంబం, మనమంతా కూడా కుటుంబాలు ఎప్పుడు కూడా ఏమి పంచాయతీ రానియం. ఒక టీం వర్క్, ఒక గ్రూప్, ఒక టీం. నా కొడుకులను కూడా మీరు చూసిరే, మంత్రి ఉన్నప్పుడు కూడా నా కొడుకులను చూసిరే. వాళ్ళు సేవకులే కానీ ఎప్పుడన్నా లీడర్గిరి చేసినారే, ఎప్పుడన్నా రుబాలు చేసినారే, వాళ్ళు ప్రౌడ్ చేసినారే, కమాండ్ చేసినారే. బంగారం అసలు కొడుకులే నాకు. వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ సేవ చేయమని చెప్తా నేను. రే మనకు ఓటేసిర్రా, మనకు మంత్రి పదవి వచ్చిందిరా, వాళ్ళ దిక్కెలా వచ్చిందిరా, మనం ఎమ్మెల్యే. బాగున్నావునే? పూలమ్మినా పండ్లమ్మినా తెలంగాణ అమ్మేసే పరిస్థితి వస్తుంది ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే గనక. మేము చాలా బాగా చేసినాము. కేసీఆర్ చాలా బాగా అభివృద్ధి చేసి పెట్టిండు. కాంగ్రెస్ కి 55 ఏళ్ళు అధికారం ఇస్తే ఏం చేసింది? అంతా రెడీగా ఉన్నది. సెక్రటేరియట్ లో కూర్చొని మీటింగ్లే పెడుతున్నారని పెద్ద మనిషికి ఇప్పుడు కూర్చొని ఏమో చెప్తున్నాడు. చదువు రాకున్నా పర్వాలేదు, సంస్కారం అన్న నేర్చుకో. ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా పీకిందేం లేదు. నువ్వు ఆస్తులు నింపుకున్నది తప్ప. తొడలు కొడుతీవి, రేవంత్ రెడ్డి గారిని తిడుతీవి. ప్రభుత్వం బాయే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయే. మళ్ళీ ఎట్లా మరిగా? దమ్ముంటే నా మీద ఎంక్వైరీలే, దమ్ముంటే నా మీద ఇది చేయి అది చేయి అంటున్నావు కదా. దమ్ము లెక్క పెట్ట. కొన్ని రోజులలో వచ్చేడుగున్నది నీ దగ్గర కూడా. ఒకళ్ళు కోసుకుంటూ వస్తున్నారు. చూసినావుగా సోమేశ్వరరావు బతికేమైంది? సోమేశ్వరరావు కథ ఏడికి మొదలు పెట్టిండ్రు. వాడొక శివ బాలకృష్ణ గాని బతికేమైతుంది? దాని వెనకాల మీ కేసీఆర్ బతికేమైతుంది? మీ కేటీఆర్ బతికేమైతుంది? తెలంగాణ అభివృద్ధి చేసిండ్రు. ఏం అభివృద్ధి చేసిండ్రు? 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. అప్పు ఎందుకు అవుతుంది? అభివృద్ధి చేస్తే అవుతుంది అని అంట. సెక్రటేరియట్ కడితే అప్పు కాదా? ప్రగతి భవన్ కడితే అప్పు కాదండి. ఈ 2 ప్రజలకు ఏం పనికి వస్తాయి? సెక్రటేరియట్ ఏమన్నా కూలిపోతుండేనా? సెక్రటేరియట్ ఏమన్నా తుఫాన్ వచ్చి పడిపోయిండేనా? సెక్రటేరియట్ కింద ఏమన్నా భూకంపం వచ్చిండేనా? ఏమైండని పడగొట్టిండ్రు? అలా కమిషన్ కోసం. ప్రగతి భవన్ ఎవరి కోసం కట్టిండ్రు? ప్రగతి భవన్ లో 1200 కోట్లు పెట్టేది ఏం పని ఉండే? అది అభివృద్ధి? పోలీస్ కమాండో కొట్టిండంట, అది అభివృద్ధి అంట. 8,000 కోట్లు అయినాయి. ఇవన్నీ లెక్క పెడితే కూడా 800 కోట్లు అవుతాయి. మీరేసిన అంచనా ప్రకారం అయినా కూడా మొత్తం కలిపితే 2,000 3,000 కోట్లు కావు. మిగతా 7 లక్షల కోట్లు ఏమైంది? కాళేశ్వరం కడితే అప్పు కాదా అంటే సిగ్గుందా? కాళేశ్వరం కడితే అప్పు కావడం, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొని పోయి నీళ్ళలో వచ్చి ముండమోసి దండ కట్టుకున్నారు. వీలైతే శాతనైతే ప్రగతి భవన్లను, లేకపోతే ఇప్పుడు రోడ్ నంబర్ 10లను కేసీఆర్ ఉన్నాడు, పోయి అడ కూర్చొని పరామర్శించి ఒక అర్ధగంట అయినాక ఫస్ట్ బాగోగులు మాట్లాడి దాని తర్వాత ఒక ముచ్చట అడుగు. ఏమాయనే దొరా? మరి మనం ఏమో చెప్తాం కాళేశ్వరం కథ, 1,00,000 కోట్ల కథ ఏమైంది? ఆడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో దినం మనం చేసిందంతా బయటికి తీస్తున్నాడు. ఏం చెప్పుకోలేక చచ్చిపోతున్నాము. ఏదో కవరింగ్ ఇస్తున్నాము, పబ్లిక్ మీటింగ్లు పెడుతున్నాం. పబ్లిక్ ఏడ మనల్ని మర్చిపోతారేమో అని. మర్చిపోయినా అప్ప ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. దినం పొద్దుగాలు లేస్తే మనం చేసిన బొక్కలన్నీ బయటికి తీస్తున్నాడే. ఇంకా 5 ఏళ్ళు ఉన్నది, ఇంకెంతమంది తోలోలుస్తాడేమోనే. ఎట చేద్దాము? దీనికి ఏమన్నా ఉపాయం చెప్పే అని గడపోయి మాట్లాడే పెద్ద మనిషి.
ఇక్కడ పబ్లిక్ ముంగల మేము అభివృద్ధి చేసినాము, అప్పులైనాయి. అప్పులైతే ఒక లెక్క, దానికి ఒక లెక్క ఉంటే ఒక లెక్క. 5 లక్షల కోట్ల రూపాయల భూముల్ని సాహా చేస్తే అదేం లెక్క. ధరణి తెచ్చినావు, లక్షల ఎకరాలు ఎవరి పేరు మీద బినామీల కింద మార్చినావు, గదేం లెక్క, గదేం అప్పు అని చెప్పేటోళ్ళు. గది పోయి ఆడ అడుగు కూర్చొని ఫామ్ హౌస్ లో నువ్వు 800 ఎకరాలు ఉన్నది నా దగ్గర అని తొడగొట్టుకొని చెప్తావు. 800 ఎకరాలు పాలు అమ్ముతే, పూలు అమ్ముతే, పెరుగు అమ్ముతే, తెలంగాణ అమ్ముతే వస్తాయేమో. కానీ అందరు రావెందుకు? చాలా మంది ఇళ్లలో బర్రెలు ఉన్నాయి, చాలా మంది 500 బర్రెలు 1000 బర్రెలను కూడా పెంచేటోళ్ళు ఉన్నారు. ఎన్ని వేల లీటర్లు, ఎన్ని లక్షల లీటర్లు ఇస్తే 800 ఎకరాలు కొంటారు? నువ్వే చెప్తావు 500 ఎకరాలలో నాకు కాలేజీలు ఉన్నాయి. ఏడికెళ్ళి వచ్చినాయి అన్నిగానం కాలేజీలు? దోపిడీ చేస్తే, అందరు భూములు గుంజుకుంటే, అందరివి ఆ ప్రభుత్వ స్థలాలు బినామీల పేర్ల మీద మార్చి నీ పేర్ల మీద మార్చుకొని దొంగ పనులు చేస్తే వస్తాయి. ఇక అందరు పాలమ్మేటోడు నీలాగెందుకు 800 ఎకరాలకు పోతలేరు? నీలాగెందుకు 500 ఎకరాలలో మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఆ కాలేజ్, ఈ కాలేజ్, నా బొంద సొమ్ము అంతా తీసుకొని పోయి పెట్టుకుంటే వాళ్ళందరికి ఎందుకు వస్తలేదు ఈ పని? నీలాంటి వాడు దొంగలు లేరు కాబట్టి వస్తలేరు. నా మీదికి రాకొచ్చిండ్రు అంటే ఆగు జర ఆగు, ఊకుకి ఎందుకు లొలి చేస్తున్నావు? వచ్చేది మస్తున్నది ముంగల. ఫస్ట్ లెక్క చెప్పుడు కదా, 7 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందో. కాళేశ్వరం కథ ఎవరిని తీయాలి? నిన్ను తీయాలనా లేకపోతే ఇంకెవరిని తీయాలనా? నీది కూడా ఒక రోజు వెళ్తుంది. లేబర్ మినిస్టర్ ఉంటాయి కదా, ఆ లేబర్ పేరు చెప్పి, కార్మికుల పేరు చెప్పి ఎంత నొక్కేసినావు, ఎంత బొక్కల లోపల వేసినావు. ఒక్కొక్కల డేటా బయట పడుతుంది. ఎందుకు తినబోతు రుచి చూడడం ఎందుకు? రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం అంటే అంత ఆషామాష అనుకున్నావు? తిన్నవంతా కక్కిచ్చడానికే ఆడ రివ్యూ మీటింగ్లు అవుతున్నాయి. నీకు బుగ్గులు గదే కదా. సెక్రటేరియట్ లో ఏం మీటింగ్లు అవుతున్నాయి అని దినాం తెలుసుకునే పని నీది, కేటీ రామారావుది, హరీష్ రావుది. ఇక ఆడొక్కడు ఈడొక్కడు జమ అయినట్లు నువ్వు ఒక్కడి మొదలైంటివి. మళ్ళా వాళ్ళిద్దరితోనే దినాం వాళ్ళ అన్న మాటలకు మేము జవాబులు చెప్పాల్సి వస్తున్నది. చెప్పొద్దు, మా పని మేము చేసుకుంటా పోదాం అనుకున్నాం. కానీ పిచ్చి కుక్కల్లా కొడుతుంటే మీకు జవాబులు చెప్పకపోతే ఎట్లా? ప్రజలు కూడా ఏమన్నా చోలో బిడీలు పెట్టుకున్నారా నువ్వు చెప్పినట్లు? ఇన్నికి అలాగ అర్థమైతలేదు. వచ్చే ఎలక్షన్లు అన్ని గెలుద్దామంటే ఏడా? మెడ్చెల్లనా? మెడ్చెల్ గెలిస్తే నువ్వు ఆడున్న ఎమ్మెల్యే ఉంటావేమో గానీ రాష్ట్రాల్లో అయితే అధికారం మళ్ళా రాదు కదా. గెలుస్తారు. మొన్న జరిగిన సింగరేణి ఎలక్షన్లు ఏమైనాయి? నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏమైనాయి? అటు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏమైనాయి? రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు ఏమైతాయి? అన్ని మెల్లమెల్లగా ఒక్కొక్కటి పోతున్నాయి. చూసుకోండి జర, నీళ్ళు కిందికి వస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీలు ఖతమవుతున్నాయి, అన్ని జిల్లా పరిషత్తులు ఖతమవుతున్నాయి, అన్ని ఇక ఎంపీటీసీలు ఖతమవుతున్నాయి. మెల్లమెల్లగా మొత్తం ఖతమవుతున్నారు. సర్పంచులు అయితే ఉండడానికే బుగులు పడుతున్నారు. ఎందుకు? మీ మీద నమ్మకం లేకనా? ఎందుకు? ఇది ప్రజాపాలన వచ్చినందుక? ఎందుకు? కేసీఆర్ మంచోడైతే వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతారు? ఎందుకు ఆ రోజు సర్పంచులకు పైసలు ఇవ్వకుండా, వాళ్ళ నిధులు ఇవ్వకుండా, ఎందుకోసం వాళ్ళని ఇబ్బంది పెట్టిరు? ఎంతమంది చచ్చిపోయారు మీ ఆయాంలా సర్పంచులు? ఎంతమంది తిట్టి మన్ను పోసిరు మీ మీద సర్పంచులు? ఇక నీకు నీ భాషలనే చెప్పాలి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా. ఊకే లొల్లేమిటికి చేస్తావు? పాలు నీళ్లు అమ్ముకునే పరిస్థితికి మళ్ళా తీసుకురాకపోతే చూడిగను. ఆ కాలేజీల కథ ఏంది? ఆ 800 ఎకరాలే కాకుండా ఇంకా ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, నీకు అన్ని తీస్తారు. ఎంతమంది పేర్ల మీద, బినామీల పేర్ల మీద పెట్టిన అన్ని బయటపడతాయి. ఎవరిని ఇడుస్తలేరు. ఒక్కొక్కడు చీమల పుట్టలకి చీమలు వెళ్ళినట్ల బయటికి వెళ్తున్నాయి. డొంకలాగితే పేగులు బయటపడ్డట్టు. ఎవరెవరికి చైన్ సిస్టమ్ ఎంతమంది ఉన్నారో. కేసీఆర్ ఫామ్ హౌస్ లో మళ్ళా పండుకునే వరకు వెంటాడుతూనే ఉంటారు అధికారులు. మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టారు. కాంగ్రెస్ అంటే స్కాము, కాంగ్రెస్ అంటే కథము, ఇవన్నీ చెప్పారు కదా. చూపిస్తారు, కథం చేస్తున్నారు. మీ స్కామ్లను బయట పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమో రేవంత్ రెడ్డి అంటే ఉట్టి కేటీఆర్ ని, కేసీఆర్ ని, నీలాంటి మల్లారెడ్డిని, ఎల్లారెడ్డిని, ఎంగలప్పల్ని అందరినీ తిట్టింది ఒక్కటే తెలిసిందేమో అనుకున్నారేమో మీరు. కానీ పాలన అంటే ఏంది, ప్రజలకు సౌకర్యాలు అందించాలంటే ఏంది అనేది తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి జైల్లో నుంచి బయటపడ్డట్టు, మొదటిసారి బందీల నుంచి బయటికి పడ్డట్టు తెలంగాణ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు సోదరా. ఆడోడు ఈడోడు కూడా ఆటోలెక్కి పోయి, ఓడేమో తొడలు కొట్టుకొని, ఓడేమో ఇంకోటి సవాల్ ఇసిరితే సరిపోదు. ఇప్పుడు ఇక అయిపోయింది. నీకు మొగోడు వచ్చిండు ఇప్పుడు. నీకు, మీ మాజీ ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రి కొడుకుకి, మాజీ ముఖ్యమంత్రి అల్లునికి
ఇక మాజీ ఇక చాలా మంది మాజీలకి మొగోడు వచ్చిండు గుర్తుంచుకో. ఇక మస్తు అయింది. ఇక దినాముకే మీటింగ్లు పెడితే అందరు పాపం నీ మీటింగ్లకి నీ స్పీచ్లకి అరే నిజంగా మేము ఏం కాలేదా, మాకు అందరు కేసీఆర్ వెనకాల ఉన్నారా అని అనుకుంటున్నామేమో కానీ వెనకాల ఉన్నోళ్ళే సిగ్గుపడుతున్నారు. స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఇప్పటిదాకా చూసిన నీ లైవ్ ఏమో పిచ్చోళ్ళే కొనుక్కుంటున్నాడు, మాకు బతికి కథమైపోయింది ఏమున్నాము అని వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరు పాపం ఎందుకయ్యా వాళ్ళని అంతగానో ఇబ్బంది పెడుతున్నావు స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు. నీ ఒల్లుడికి వాళ్ళు ఏడవాళ్ళనో నవ్వాలనో బాధపడాలనో సిగ్గుపడాలో తెలియక కూర్చున్నారాడ. కానీ ఈ షోకెందుకు కాదనాలి. జల్లి నీ మీద కూడా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు మరి కన్సల్ట్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ ఎవరున్నారో జల్లి జరిగి మల్లన్న సంగతి అంట చూసుకోండి.